మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయితో రూమ్లో దొరికిపోయినటువంటి అమ్మాయి ఆ రోజు ఈశ్వర్ సాయి భార్య ఆ శరణ్య చేసినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో వీడియోలు తీయడం, ఆ రోజు గట్టిగా అరవడం, తనని ప్రశ్నించడం, ఇవన్నీ కూడా తనకి అవమానంగా అనిపించాయి. ముఖ్యంగా నా వ్యక్తిగత పరువుని తీసేశారు ఆ రోజు ఆ యొక్క వీడియోలు చూపించి. అలాగే ఎవరైతే ఈ వీడియోలు చూపించారో అంటే వీడియో షూట్ చేసినటువంటి అమ్మాయితో పాటు వీడియోలు చూపించినటువంటి మీడియా సంస్థల మీద ఆవిడైతే పరువు నష్టం దావా వేసింది వేములవాడ పోలీస్ స్టేషన్లో. దానికి సంబంధించినటువంటి సిఐ గారు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిని చాలామంది తిడుతున్నారు. ఆ రోజు ఒక భర్తతో అలా ఉన్నప్పుడు, చూడకూడని పరిస్థితుల్లో చూసినప్పుడు ఏ భార్య అయినా అలాగే స్పందిస్తుంది, అంతేగాని కూర్చోబెట్టి మాట్లాడదు కదా. నీ భర్తతో ఇంకొకరు అలా ఉంటే నువ్వు అలాగే ఉంటావా? ఏమి అనవా? ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా పరిస్థితుల్లో ఈ యుగంలో వీడియోలే తీస్తారు, పోస్ట్ చేస్తారు. ప్రతి విషయం బయట రాద్ధాంతం అవుతుంది. అది అందరికీ తెలిసిందే. దొరికిన వాళ్ళు దొంగలు, దొరకని వాళ్ళు దొరలు. కాబట్టి ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇప్పుడు కేసులు పెడితే ఏంటి ఉపయోగం? ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని నువ్వు నీ యొక్క లైఫ్ని లీడ్ చేసుకో. అనవసరంగా ఈ పెళ్ళి అయినటువంటి వారి జోలికి రాకు. పెళ్ళి అవనటువంటి వారి జోలికి కూడా వెళ్ళకి. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీ సంసారం ఏదో నువ్వు చేసుకోవాలి తప్ప ఇలాంటి పనికిరాని ముచ్చట్లన్నీ పెట్టుకొని మళ్ళీ ఉన్న పరువు పోగొట్టుకోకన్న విధంగా కొంతమంది అయితే ఆవిడకి సలహాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఆవిడకి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని అలా చేయకుండా ఉండాల్సింది, ఆవిడని బజారు పాలు పడేశారు, ఆవిడ జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి, ఎవరు పెళ్లి చేసుకుంటారు అని కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆ రోజు ఆవిడ ఈశ్వర సాయి భార్య తీసినటువంటి వీడియోలు అంతరార్థాంతం అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఆవిడేమంటుంది, నా భర్త నాకు కావాలి, నేను విడాకులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అలాగే అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయంలో కూడా మేము కలగజేసుకోము, అమ్మాయికి నష్టం జరిగింది కాబట్టి ఆ వీడియోలు మేము డిలీట్ చేసేస్తాము అని చెప్పడంతో మరి అప్పుడేమైందమ్మా, అనవసరంగా వీడియోలు తీసి పోస్ట్ చేసి అమ్మాయిని పూర్తిగా బదనాం చేసేశారు. అదేదో ముందే చేయొచ్చు కదా, వీడియోలు తీయకుండా ఉండొచ్చు కదా, ఆవిడకి వార్నింగ్ ఇచ్చేసి పంపించవచ్చు కదా అన్న విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాంతో ఇప్పుడు ఈమెమొచ్చేసి పరువు నష్టం దావా కేసు వేసింది కొంతమంది సలహాలతో.